గుడిలో గోదాదేవి కళ్యాణంలో పంతులు గారు ప్రవచనాలు చెప్తూ ఉంటారు. అప్పుడు గోదాదేవి కథ గురించి పంతులు గారు చెప్తూ ఉంటే అప్పుడు గోదాదేవిగా చామ్ని చంద్రిక ఊహించుకుంటుంది. చామంతికి ప్రేమ్కి పెళ్లి జరిగినట్టుగా చంద్రిక ఊహించుకుని ఆ భగవంతుడి దయ వల్ల వీళ్ళిద్దరూ ఒకటైతే బాగుండు అని చెప్పి చంద్రిక అనుకుంటూ ఉంటుంది. ఇక రమాదేవి, నిషా వీళ్ళందరూ కూడా కళ్యాణంలో పాల్గొంటూ ఉంటారు. ఇంతలో ప్రేమ్ రామచంద్రని తీసుకుని గుడి దగ్గరికి వస్తాడు. మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి చామ్ గుడికి వచ్చి ఉంటుందా అని చెప్పి ప్రేమ్ గుడి అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. ఇక అలా ఒక చోట నిలబడి ఉన్న రామచంద్రయ్య, నన్ను జైలుకి పంపించిన ఆ రమాదేవిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విడిచిపెట్టాను. ఎలాగో ఈరోజు నేను బయటకు వచ్చాను కాబట్టి పనిలో పనిగా ఆ రమాదేవి ప్రాణాలు తీసి అప్పుడు నేను మళ్ళీ జైలుకి వెళ్తాను అని చెప్పి రామచంద్రయ్య అనుకుంటూ ఉండగా అలా పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ రామాదేవి, జగదీష్ వీళ్ళిద్దరూ కూడా కనిపిస్తారు. వెతకబోయిన తీగ కాళ్ళకు దొరికినట్టుగా వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారా, ఇప్పుడే వాళ్ళ ప్రాణాలు తీస్తాను అని చెప్పి రామచంద్రయ్య ఆవేశంగా వెళ్తూ ఉంటే అప్పుడు ప్రేమ్ రామచంద్రయ్యని ఆపి, ఏమైందండి, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో, బాబు ఆ రాక్షసిని ఈరోజు నేను బతకనివ్వను, చంపేస్తాను అని చెప్పి రామచంద్రయ్య అంటూ ఉంటాడు. ఇక దాంతో ప్రేమ్, రమాదేవి వాళ్ళు కూడా అదే గుడిలో ఉన్నారన్న విషయం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అయ్యో వద్దండి, ఇలా రండి అని చెప్పి మిమ్మల్ని నేను ఒక్క రోజుకు మాత్రమే పేరోల మీద బయటకు తీసుకొని వచ్చాను. అది కూడా మీ అమ్మాయి పుట్టినరోజు కాబట్టి ఇప్పుడు మీరు ఎవరినైనా చంపాలని చూస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. పైగా మీ అమ్మాయి పుట్టినరోజు నాడే మీరు మళ్ళీ హంతకుడిగా జైలుకి వెళ్తే తను కూడా చాలా బాధపడుతుంది అని చెప్పి ప్రేమ్ రామచంద్రకి నచ్చ చెప్తూ ఉంటాడు. అయినా మీకెందుకండి మా మేడం అంటే అంత కోపం అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటే, అది రాక్షసి బాబు, జమీందారు గారి కుటుంబంలో చిచ్చు పెట్టింది, అన్యాయంగా జమీందారు గారి అబ్బాయి ప్రాణాలు తీసింది. అది ఎన్నో కుట్రలు చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. ఒకప్పుడు అది పని మనిషి అని చెప్పి రామచంద్రయ్య దాని అసలు పేరు రమణమ్మ అంటూ రమాదేవి నిజస్వరూపం మొత్తం కూడా ప్రేమ్ ముందు బయట పెడతాడు. ఇక దాంతో ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అమ్మ గతంలో నిజంగానే ఇన్ని తప్పులు చేసిందా అని చెప్పి ప్రేమ్ కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఇక ఇంతలో చామంతి అక్కడికి వస్తుంది. చామంతి అక్కడికి వచ్చి ప్రేమ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఎక్కడున్నారు చిన్నబాబు అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటే అప్పుడు ప్రేమ్, చామ్ అమ్మ వాళ్ళు కూడా ఇదే గుడిలో ఉన్నారు, వాళ్ళు మనల్ని చూస్తే ప్రమాదం, అందుకే గుడికి కుడివైపున్న ఖాళీ స్థలంలో నేనున్నాను, అక్కడికి వచ్చేసే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో చామంతి తన తల్లి శ్యామలను తీసుకొని ప్రేమ్ చెప్పిన చోటికి వస్తుంది. ఇక అక్కడికి వచ్చేసరికి రామచంద్రని చూడగానే చామంతి ఎంతగానో ఎమోషనల్ అవుతూ నాన్న అంటూ వచ్చి రామచంద్రని పట్టుకుంటుంది. ఇక రామచంద్ర కూడా చామంతిని చూసి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక అలా ప్రేమ్ వాళ్ళిద్దరిని చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. ఈ బాబాయ్ అమ్మ నన్ను ఈరోజు పేరోల మీద బయటకు తీసుకువచ్చింది, నీ పుట్టినరోజు కాబట్టి నీతో కాసేపు టైం స్పెండ్ చేయాలని నేను ఎంతగానో అనుకున్నాను. నీ గురించి నేను జైల్లో ఉన్నప్పుడు ఆలోచించని రోజు అంటూ లేదు తల్లి, మళ్ళీ నిన్ను ఇలా చూస్తాను అనుకోలేదు అని చెప్పి ఈరోజు మనం ఇలా సంతోషంగా ఉండడానికి కారణం ఈ బాబాయ్ అని చెప్పి రామచంద్రయ్య అంటూ ఉంటాడు. ఇక దాంతో చామంతి, మీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో కూడా నాకు అర్థం కావట్లేదు బాబు, చాలా థ్యాంక్స్ అని చెప్పి ప్రేమ్కి దండం పెడుతూ ఉంటే, చామ్ ఏంటి చామ్ నువ్వు కూడా, అయినా ఇందులో నేను చేసిందేముంది, నేను చేసింది చాలా చిన్న సాయం అని చెప్పి అంటూ ఉంటాడు. సరే మీరిక సాయం చేస్తారు కదా, వెళ్ళిపోండి, మా నాన్నను సాయంత్రం వరకు నాతో పాటే ఉండనిస్తాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్, అదేంటి చామ్, ఇక ఇక్కడితో నాతో ఉన్న అవసరం తీరిపోయిందా అని చెప్పి అంటూ ఉంటే, మీరంటే గొప్పవాళ్ళు బాబు, మళ్ళీ మీరు మా నాన్నగారిని బయటకు తీసుకొచ్చారని మాతో పాటే ఉన్నారన్న విషయం అమ్మగారికి తెలిస్తే అమ్మగారు మళ్ళీ మీ మీద కోపడతారు. పైగా అమ్మగారు వాళ్ళు కూడా ఇదే గుడిలో ఉన్నారని అంటున్నారు కదా, వెళ్ళండి
వెళ్ళి మీరు కూడా పూజలో పాల్గొనండి అని చెప్పి రండి నాన్న అంటూ చామంతి రామచంద్రని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అలా రామచంద్రని పక్కకు తీసుకొని వెళ్ళి చామంతి మాట్లాడుతూ ఉండగా నిషకి ఫోన్ రావడంతో పక్కకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇక అక్కడ నిలబడి ఉన్న ప్రేమ్ని చూసి నిష సంతోషంగా ప్రేమ్ దగ్గరికి వచ్చి, ప్రేమ్ నువ్వు కూడా గుడికి వచ్చావా? మరి గుడికి వచ్చి లోపలికి రాకుండా ఇక్కడే నిలబడిపోయావేంటి? అక్కడ ఆంటీ వాళ్ళందరూ పూజలు ఉన్నారు, మనం కూడా వెళ్దాం పద అని చెప్పి నిష బలవంతంగా ప్రేమ్ని అక్కడి నుండి లాక్కుపోతూ ఉంటుంది. ఇక దూరం నుండి ఇదంతా చూస్తున్న చామంతి లోపల బాధపడిపోతూ ఉంటుంది. అవునమ్మా, ఆ బాబుని చిన్నబాబు అంటున్నావేంటి? ఎందుకు ఆ బాబుకి అంత మర్యాద ఇస్తున్నావు? అతను డ్రైవర్ కదా అని చెప్పి రామచంద్రయ్య చామంతిని అడుగుతూ ఉంటాడు. దాంతో చామంతి ఇన్ని రోజులు నేను కూడా అలాగే అనుకున్నాను నాన్న, కానీ ఆయన రమాదేవి మేడం వల్ల చిన్న కొడుకు డ్రైవర్ బాబునని చెప్పి ఇన్ని రోజులు నన్ను మోసం చేశాడు అని చెప్పి చామంతి అంటూ ఉంటే అప్పుడు రామచంద్రయ్య ఒక్కసారిగా షాక్ అవుతూ, అటువంటి రాక్షసి కడుపున ఇటువంటి గుణవంతుడు పుట్టాడంటే నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి రామచంద్రయ్య అనుకుంటూ ఉంటాడు. అమ్మా, అన్నట్టు మర్చిపోయాను, నేను అతను డ్రైవర్ బాబు అనుకుని ఆ రమాదేవి గురించి నిజాలన్నీ కూడా చెప్పేశాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చామంతి ఎంత పని చేశావు నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. అతను మేడంకి ఏం చెప్పడు, కానీ తన తల్లి ఇన్ని తప్పులు చేసిందని తెలుసుకొని చిన్నబాబు ఎంతలా బాధపడుతున్నాడో ఏంటో అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. అవునమ్మా, నేను కూడా నిజం తెలుసుకోకుండా ఆ రామాదేవి గురించి మొత్తం కూడా నిజం చెప్పేశాను అని రామచంద్రయ్య అనుకుంటూ ఉంటాడు. నాన్న, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, చిత్రావతి అమ్మగారు అని చెప్పి ఆ రోజు నీతో మాట్లాడారు కదా, ఆవిడే నన్ను రమాదేవి మేడం వాళ్ళ ఇంట్లో ఉండేలాగా చేశారు. నువ్వు బయటకు వచ్చినప్పుడు నన్ను ఫోన్ చేయమని చెప్పారు. ఆవిడ నిన్ను కలవాలనుకుంటున్నారు, ఒకసారి ఆవిడకి ఫోన్ చేస్తాను అని చెప్పి చామంతి చిత్రావతికి ఫోన్ చేయడంతో చిత్రావతి కూడా గుడి దగ్గరికి వస్తుంది. రామచంద్రయ్య, నిన్ను ఇలా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే నువ్వు శాశ్వతంగా బయటకు వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. నేను నిన్ను ఎలాగైనా సరే బయటకు తీసుకొస్తాను. చామంతి కూడా ఎంతో కష్టపడి నీ పేరు నిలబెట్టడం కోసం అని చెప్పి లాయర్ చదువుతుంది అని చెప్పి చిత్రావతి చామంతి గురించి గొప్పగా రామచంద్రయ్యకి చెప్తూ ఉంటుంది. నా బిడ్డ తప్పకుండా నన్ను బయటకు తీసుకొస్తుందమ్మా, నాకు ఆ నమ్మకం ఉంది అని రామచంద్రయ్య అంటూ ఉంటాడు. ఇక చిత్రావతి రామచంద్రయ్యతో, రామచంద్రయ్య, ఇది చామంతి 21వ పుట్టినరోజు. ఈ 21వ పుట్టినరోజు నాడు తనకి నిజం చెప్పాలని మనం అనుకున్నాం కదా అని అంటూ ఉంటే అప్పుడు రామచంద్రయ్య, కానీ ఒకవేళ చామంతికి నిజం తెలిస్తే అని కంగారు పడిపోతూ ఉంటాడు. మరేం పర్వాలేదు, చామంతి చాలా తెలివైంది, తనని తాను కాపాడుకోగలదు అని చెప్పి చిత్రావతి అంటూ ఉంటే, ఏంటమ్మా మీరిద్దరూ నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు అని చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో చిత్రావతి, నీ జన్మ రహస్యం గురించి, నువ్వు రామచంద్రయ్య కన్న కూతురివి కాదు, పెంపుడు కూతురివి, నువ్వు జమీందారు గారి మనవరాలివి, జమీందారి వారసురాలివి అని చిత్రావతి అనగానే చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి మీరు అనేది? లేదు లేదు, మీరు కావాలని అబద్ధం చెప్తున్నారు, నేను రామచంద్రయ్య గారి కూతుర్ని అని చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో, అది నీ గొప్పతనం అమ్మ, రామచంద్రయ్య గొప్పతనం కూడా, నువ్వు తన కన్న కూతురివి కాకపోయినా నిన్ను గుండెలో పెట్టుకొని పెంచాడు. నిజానికి ఆ రోజు ఆ రమణమ్మ నిన్ను కూడా చంపాలని చూసింది, కానీ నిన్ను తన ప్రాణాలకు తెగించి కాపాడి రామచంద్రయ్య అప్పటి నుండి నిన్ను తన చిన్న కూతురులా పెంచుతున్నాడు అని చెప్పి చిత్రావతి చెప్పడంతో, కోట్ల ఆస్తికి నువ్వు ఏకైక వారసురాలివని చిత్రావతి చామంతికి తన జన్మ రహస్యం గురించి చెప్పడంతో చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇంకొక విషయం, నువ్వు ప్రేమ్ని ప్రేమిస్తున్నావని నాకు చంద్రిక మొత్తం కూడా చెప్పింది, ప్రేమ్ కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు, మీ ఇద్దరి పెళ్లి చేసే బాధ్యత నాది అని చిత్రావతి అంటూ ఉంటుంది. ఏంటమ్మా మీరు అనేది? వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారా అని రామచంద్రయ్య అంటూ ఉంటాడు. అవును రామచంద్రయ్య, నీ కూతురు రమాదేవి చిన్న కొడుకు ప్రేమ్ని ప్రేమించింది. ప్రేమ్ చాలా మంచివాడు, రమాదేవిలాగా కాదు. అతని చేతుల్లో నీ కూతుర్ని పెడితే అతను ఖచ్చితంగా కంటికి రెప్పలాగా తనని కాపాడుతాడు. పైగా అదే ఇంట్లో ఉండి
రమాదేవి చిన్న కోడలుగా అడుగుపెట్టి చామంతి ఆ రమాదేవికి ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది అని చిత్రావతి అంటూ ఉంటే, అయితే నేను కూడా ఈ పెళ్ళికి ఒప్పుకుంటానమ్మా. ప్రేమ్ బాబు నిజంగానే చాలా మంచివాడు. ప్రేమ్ బాబుకి చామంతికి పెళ్లి చేస్తే చామంతికి మంచి జరుగుతుంది. నేను జైలు నుండి మళ్ళీ తిరిగి వస్తానో లేదో, నేను ఇక్కడ ఉండగానే చామంతి పెళ్ళి చూడాలని ఉంది. గోదాదేవి కళ్యాణంలో నా కూతురు చామంతి పెళ్ళి కూడా జరిపిస్తాను అని రామచంద్రయ్య అంటూ ఉంటే, తప్పకుండా జరిపిద్దాం రామచంద్రయ్య అని చెప్పి చిత్రావతి అంటూ ఉంటుంది. ఇక ప్రేమ్ నిషా నుండి తప్పించుకొని రామచంద్రయ్య దగ్గరికి వస్తాడు. చిత్రావతిని చూడగానే నమస్కారం అమ్మ అని ప్రేమ్ అంటూ ఉంటే, ప్రేమ్ నువ్వు నిజంగా చామంతిని ప్రేమిస్తున్నావా చెప్పు అని చిత్రావతి అడుగుతూ ఉంటుంది. ప్రేమిస్తున్నానమ్మా అని ప్రేమ్ అంటూ ఉంటాడు. అయితే ఈరోజే మీ ఇద్దరు పెళ్ళి జరిగిపోవాలి, నేనే మీ పెళ్ళి జరిపిస్తాను అని చిత్రావతి ప్రేమ్ చేతికి తాళిబొట్టిచ్చి చామంతి మెడలో కట్టమని చెబుతూ ఉంటుంది. ఇక అలా రామచంద్రయ్య చిత్రావతి ఇద్దరూ కలిసి ప్రేమ్ చామంతిల పెళ్ళి గుడిలో జరిపించేస్తారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.